అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది శ్రీగారు. కీర్తి అలా కోపంగా వెళ్ళగానే రాజు నవ్వుకుంటాడు. దూరం నుంచి అంతా గమనిస్తున్న అంజి రాజు నవ్వు చూసి ఆ పిల్ల అమ్మనా బూతులు తిడుతుంటే ఈయన నవ్వుతాడేంటి అనుకుంటూ అయోమయంగా దగ్గరికొచ్చాడు. సార్, ఆ పిల్ల తిడుతుంటే అలా నవ్వుతున్నారేంటి? ఆ తిట్లలో తన ప్రేమే కనిపిస్తుంది అంజీ. హా, ప్రేమ? తనకి మాత్రమే సొంతం అనుకున్నవాడు పరాయి ఆడదానితో ఉన్నాడని తెలిస్తే ఏ ఆడపిల్లైనా ఇలానే రియాక్ట్ అవుతుందిరా. నీకు తన కోపమే కనిపించింది, కానీ ఆ కోపం వెనుక తన బాధ నాకు అర్థమైంది. దీన్నే పొసెసివ్నెస్ అంటారు అని చెప్తాడు రాజ్. "హ్మ్, ఇప్పుడు దీన్ని కూల్ చేయాలి. ఎలా? అంజీ, ఏదైనా ఐడియా ఉంటే చెప్పు." "నన్ను అడగండి, ఇందులో మనకి జీరో నాలెడ్జ్" అంటాడు అంజీ. "అదేంటి? నాకంటే పెద్దవాడివే కదా." "వయసులో పెద్దవాడినైనా ఆ అనుభవంలో మాత్రం మీకెవరూ సాటి రాలేరు సార్. ఒంటి మీదికి 30 ఏళ్ళు వచ్చాయన్న మాటే కానీ ఆడగాలి కూడా తగలేదు నాకు. నాకెలా తెలుస్తాయి చెప్పండి" అంటాడు అంజి. రాజ్ అతన్ని కింది నుంచి పైదాకా చూసి, "నీకింకా పెళ్ళెందుకు కాలేదో నాకిప్పుడు అర్థమైంది" అన్నాడు. "హ్మ్, అందరికీ మీలానే 25 ఏళ్ళకే అన్నీ అనుభవించే అదృష్టం ఉండద్దు" అంటూ కౌంటర్ వేశాడు అంజి. రాజ్ అతని వైపు చూసేసరికి, "టైం అవుతుంది, స్నానం చేసి రండి సార్, లేదంటే మేడం వచ్చి మళ్ళీ తిడతారు" అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. రాజ్ నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయాడు. కీర్తి బయటకు వచ్చి గార్డెన్లో కూర్చుంది. ఎందుకో ఎంత సర్ది చెప్పుకున్నా తన మనసుకి బాధ తగ్గటం లేదు. అతనితో ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుంది. అవన్నీ పేక మేడలుగా కూలిపోయేసరికి భరించలేకపోతుంది. రాజు దూరంగా ఉంటే బాధ తగ్గకపోయినా కాస్తైనా మనశ్శాంతి ఉండేదేమో. కానీ అతని ఎదురుగానే ఉంటూ అతను చేసిన పనులు తన కళ్ళ ముందుకొస్తుంటే తట్టుకోలేకపోతుంది. ఆ కోపంలో రాజు మీద అరుస్తుంది, కానీ దానికి అతని కంటే ఎక్కువ తనే బాధపడుతుంది. అంజి బయటికి వస్తూ గార్డెన్లో ఉన్న కీర్తిని చూశాడు. ఏడుస్తూ కనిపించింది తను. జాలేసింది అంజికి. దగ్గరికొచ్చి మేడం అని పిలిచేసరికి పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది. "బాధపడకండి మేడం, అంతగా ప్రేమించారు. ఆ మనిషి మోసం చేశాడంటే తట్టుకోవడం కష్టమే. కానీ మీరు అర్థం చేసుకుని సర్దుకుంటే" అంటాడు. కీర్తి కోపంగా చూసింది అంజి వైపు. "సారీ మేడం, రాజ్ సార్ తప్పు చేశారు, కాదనట్లేదు. కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత నిజంగానే ఆయనలో మార్పు వచ్చింది. ఆ మార్పు శాశ్వతంగా ఉండాలంటే మీరు ఆయన తప్పుల్ని క్షమించగలగాలి కదా." "క్షమించాలా? ఎందుకు క్షమించాలి? నా ప్రేమను అడ్డం పెట్టుకుని నాతో నాటకాలు ఆడినందుకు క్షమించాలా? లేదంటే నన్ను మోసం చేసినందుకు క్షమించాలా? ఎందుకు క్షమించాలి?" అంటూ లేచి నిలబడింది కీర్తి. "సార్ మీతో నిజం చెప్పాలని చాలా ప్రయత్నించారు మేడం, కానీ మీరెక్కడ దూరం అయిపోతారే అన్న భయంతో ఆగిపోయారు. ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుందంటారు కదా. ఇంతకుముందు ఆయన ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా, ఇప్పుడు మాత్రం మీరు మాత్రమే కావాలనుకుంటున్నారు. ఆయన మంచివాడని చెప్పను, అలా అని చెడ్డవాడు మాత్రం కాదు మేడం. ఆయన బలహీనతల్ని మీరు మాత్రమే దూరం చేయగలరని ఆయన నమ్మకం. తర్వాత మీ ఇష్టం" అంటూ పక్కకు వెళ్ళిపోయాడు అంజి. కీర్తి ఏం మాట్లాడలేదు. రాజును వెతుకుతూ ఇంటి లోపలికొచ్చింది. గదిలోకొచ్చి చూసేసరికి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అద్దంలో కీర్తిని చూసి వెనక్కి తిరిగాడు. "ఏంటి బంగారం, తిట్టాల్సినవేమైనా మిగిలిపోయాయా?" అంటాడు. "నిన్ను తిట్టడం తప్ప నాకు వేరే పని లేదనుకున్నావా? నీతో ఒక విషయం తెలుసుకోవాలని వచ్చాను" అంటుంది. "ఏంటి?" అంటాడు. "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడుగుతుంది. "హా, అదేం ప్రశ్న?" "అదే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, అందుకే నాతో నీ గురించి నిజం చెప్పటానికి భయపడ్డావని మీ శిష్యుడు మీ తరఫున వకాల్తా పుచ్చుకొని నాకు సర్ది చెప్పటానికి వచ్చాడు. అది నిజమేనా?" అని అడుగుతుంది కీర్తి. "నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం" అంటాడు. "ఏది తిన్నగా చెప్పవా?" అంటుంది కీర్తి. "నేను చెప్పినా నువ్వు తీసుకోలేవు కీర్తి. సరే, అదే నిజం అంటాను. మరి నీ రియాక్షన్ ఏంటి?" అని అడుగుతాడు. "అదే నిజమైతే నువ్వు నన్ను నిజంగా ప్రేమించుంటే ఇలా బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గరికి రప్పించుకుంటావా? ఇందులో నన్ను పొందాలి అన్న నీ పంతం తప్ప ప్రేమ ఎక్కడుంది? నీది ప్రేమ కాదు, కామం. నిజంగా నీది ప్రేమే అయితే నన్ను ఇలా బాధ పెట్టాలని చూడవు" అంటుంది కీర్తి. "నేను చెప్పానా నువ్వు ఇలానే మాట్లాడతావని నాకు తెలుసు. స్వార్థంతోనే నిన్ను నా దగ్గరికి రప్పించుకున్నాను. అది ఎందుకనేది నీ మనసుకు అర్థమైన రోజు నువ్వే నా దగ్గరికి వస్తావు. ఆ రోజు వరకు నేను ఎదురు చూస్తాను" అంటాడు. "చాలు,
ఇంకా నన్ను మాయ చేయాలని చూడకు ప్రణయ్. నువ్వెదురుగా ఉంటే మళ్ళీ ఎక్కడ నీ మాయలో పడిపోతానో అని భయంగా ఉంది. ప్లీజ్ నన్నొదిలేయ్ అంటూ దండం పెట్టింది తను. కీర్తి అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు. తాను ఏడుస్తూనే రాజ్ గుండెల్లో ఒదిగిపోయింది. తన కన్నీళ్లు తుడుస్తూ మొహాన్ని దోసిల్లోకి పట్టుకున్నాడు. ఆ రోజు నా కళ్ళల్లో నీళ్లు తిరిగితే తట్టుకోలేక నీ పద్ధతులు, కట్టుబాట్లు అన్నీ పక్కన పెట్టి నా బాధ తీర్చాలనే ఆరాటంలో నీ పెదవులని నా పెదవులతో జత చేశావు. నువ్వు నోటి మాటతో చెప్పకపోయినా ఆ ముద్దులోనే అర్థమైంది కీర్తి నీ ప్రేమేంటో. ఆ క్షణమే ఫిక్స్ అయ్యాను నిన్ను వదులుకోకూడదు అని. దానికోసం నేనెన్నుకున్న మార్గం తప్పు కావచ్చు, నా మనసు మాత్రం నిజం. ఇది నమ్మటానికి నువ్వు సిద్ధంగా లేవని నాకు తెలుసు. నా నుంచి దూరం అవ్వాలనే కదా నాతో ఇలా గొడవ పడుతూ మాటిమాటికి తిడుతున్నావు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే నన్ను బాధపెట్టి దూరం అవ్వాలని ప్రయత్నిస్తూ నువ్వెక్కువగా బాధపడుతున్నావు. నాకు తెలుసు నా కళ్ళల్లో నీళ్లు చూస్తేనే తల్లడిల్లే నీ మనసు నన్ను బాధ పెట్టాలి అంటే అంతకు మించిన మానసిక వేదన అనుభవిస్తుందని. ప్లీజ్ ఇలా చెయ్యొద్దు. నన్ను అర్థం చేసుకోమని అడగను, కానీ దూరం చేయొద్దు. నేను భరించలేను అంటూ తనని గుండెలకి హత్తుకున్నాడు రాజ్. ఏడుస్తూ రాజ్ గుండెల్లోనే ఒదిగిపోయింది కీర్తి. ఒక పక్క అతని ప్రేమ తన మనసుకి తెలుస్తున్నా దాన్ని అంగీకరించలేకపోతుంది. రాజ్ని దూరంగా తోసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజ్ బాధగా తననే చూస్తూ ఉండిపోయాడు. ఏం చేస్తే నా ప్రేమ నీకు అర్థమవుతుంది కీర్తి? నేను ఇది అని నీ ముందు బయటపడటానికి ఎంతగా భయపడ్డానో అంతకంటే ఎక్కువ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను చేసిన తప్పులు నీ ప్రేమని నాకు దూరం చేస్తాయని తెలుసుంటే అసలు ఇలా చేసేవాడిని కాదేమో. సార్ అంటూ అంజీ రావడంతో రాజ్ కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా ఆపేసి గది నుండి బయటికి వచ్చాడు. అంజీ ఫోన్ మాట్లాడుతూనే సార్ అంటూ పిలుస్తున్నాడు. ఏంటి అంజీ? అది ఆ చరణ్ రిలీజ్ అయ్యాడంట సార్. డిసౌజానే బెయిల్ ఇప్పించాడని తెలిసింది. అంతేకాదు అతనెవరో తెలుసుకున్నానని ఆ డిటెక్టివ్ ఫోన్ చేశాడు. అవునా? ఎవడాడు? ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నాడు? ఆ విషయాలన్నీ ఫోన్లో మాట్లాడేవి కాదని మనల్ని వచ్చి కలవమన్నాడు సార్. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలా అంటాడు రాజ్. లేదు సార్, అతను పక్క టౌన్లోనే ఉన్నాడంట. అక్కడ ఒక హోటల్ దగ్గరికి రమ్మని చెప్పాడు. సరే ఇప్పుడే బయలుదేరదాం, నువ్వు కార్తీ అంటూ కీర్తి దగ్గరికి వచ్చాడు. తను ఇంకా బాధపడుతూనే ఉంది. కీర్తి, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, రావటానికి ఆలస్యం అవ్వచ్చు, నువ్వు భోజనం చేసేయి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రాజ్. కీర్తి మౌనంగా బెడ్ మీద వాలింది. ఆలోచనలతో తన మనసు పూర్తిగా అలసిపోయింది. ఇక ఆలోచించే ఓపిక కూడా లేక అలానే పడుకొని కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మందు గ్లాస్ అతని ముందు పెడుతూ అతన్ని చూస్తున్నాడు డిసౌజా. అతను మాత్రం కోపంగా ఏదో ఆలోచిస్తూ పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని తాగేశాడు. నీకు చెప్తూనే ఉన్నాను తొందరపడద్దు అని, వినిపించుకున్నావా? నేను మీలా ఆలోచిస్తూ కూర్చుంటే వాడెక్కడ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నాడు. నాకు బెయిల్ తీసుకురావడానికి 5 నెలలు పట్టింది మీకు. నేను మీ అంతా ఓపికగా ఉండలేను పెద్దనాన్న అంటాడు. అది కాదురా, చూడండి ఆ రాజ్ ఫ్యామిలీ వల్లే నా ఫ్యామిలీ నాశనమైంది. ఆ ఇంటికి మిగిలిన ఏకైక వారసుడు కదా. వాడినే లేకుండా చేసి మీరు కోరుకున్నట్టు రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేలా చేస్తాను. ఆ రాజ్ని చంపటంలో మీరు నా ప్రయత్నాలకి అండగా ఉండండి చాలు. సరే, నేనెప్పుడూ నీతోనే ఉంటాను, కానీ నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, అర్థమైందా అంటాడు డిసౌజా. సరే పెద్దనాన్న, నేను చూసుకుంటాను అంటూ అతను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. డిసౌజా మొహంలో ఒక కన్నింగ్ స్మైల్ విరిసింది. నువ్వేరా నా ఆయుధానివి, నిన్ను అడ్డం పెట్టుకొని నాకు కావాల్సింది నేను సాధించుకుంటాను అంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే హోటల్ లాబీలో ఒక టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు రాజ్, అంజీ, ఆ డిటెక్టివ్. ఇద్దరు అతని వైపే చూస్తున్నారు. అతను ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో ఒక ఫోటో రాజ్కి చూపించాడు. వీడే కదా మీ మీద అటాక్ చేసినవాడు? అవును. అంజీ మీకు అతని వివరాలు ఇచ్చాడు కదా? ఏమిచ్చాడండి? వాడి పేరు చరణ్ అని మాత్రమే చెప్పారు. మిగతా విషయాలన్నీ తెలుసుకోవటానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి అంటాడు. ఏంటి ఎక్స్ట్రా పేమెంటా? వాడి గురించి తెలుసుకోవటానికి 5 నెలల సమయం తీసుకున్నావు. ఇంత లేట్ చేసి మళ్ళీ డిమాండ్ చేస్తావేంటి అంటూ కసిరాడు అంజీ. ఏంటి సార్, వాడి గురించి పోలీసులే కనిపెట్టలేకపోయారు. నేనేదో కింద మీద పడి వాడి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే ఇలా అంటారేంటి? మీకు వాడి ఇన్ఫర్మేషన్ కావాలా వద్దా? నిన్ను అంటాడు అంజీ. నువ్వుండు, నీకెంత కావాలన్నా ఇస్తాను. వాడెవడో చెప్పు అంటాడు రాజ్.
చెప్తే మీరు నమ్మలేరు. దిస్ ఈజ్ ఏ బిగ్ షాక్ ఫర్ యూ రాజ్ అంటాడు. వాట్ అంటాడు రాజ్. యా, నిజంగానే ఇది మీకు ఒక బిగ్ ట్విస్ట్ అంటాడు. అబ్బా, టీవీ యాంకర్లా సాగదీయకుండా విషయం చెప్పవయ్యా అంటాడు అంజి. మీరేమైనా గెస్ చేయగలరేమో అని అంటాడు ఆ డిటెక్టివ్. అంత గెస్సింగ్ తెలిస్తే ఇక్కడెందుకుంటాం, మీలానే ఒక డిటెక్టివ్ ఆఫీస్ పెట్టుకునే వాళ్ళం కదా. గుడ్ జోక్. ఐ లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నాకు మాత్రం నీ గుండె పగలగొట్టాలనుంది. అంజీ. లేకపోతే ఏంటి సార్, ఊరికి నాంచుతున్నాడు. ఏమయ్యా, విషయం చెప్తావా లేదా నీ గుండె పగలగొట్టనా? సార్, ఇతను ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. అంజీ, నువ్వుండు. మీరు చెప్పండి, ఎవడు వాడు? మీ బావ. వాట్? మీకు ఇంకా అర్థం కాలేదా సార్? ఆ రోజు స్టేషన్లో వాడు మిమ్మల్ని బామ్మర్ది అన్నాడు కదా, అదే నిజం అనుకుంటున్నట్టున్నాడు. అనుకోవడం కాదండి, ఇట్స్ ట్రూ. అతని స్వయాన మీ మేనత్త కొడుకు అని అతని నోటి నుంచి వచ్చిన మాటలకి బిత్తరపోయారు అంజీ, రాజ్. వాడి పేరు చరణ్ కాదు, రాకేష్ డిసౌజా. మిస్టర్ రణ్వీర్ డిసౌజా అండ్ మిసెస్ కావేరి డిసౌజాల ఏకైక సంతానం. ఇదే నేను తెలుసుకున్న టాప్ సీక్రెట్. అంజీకైతే దిమ్మ తిరిగింది అతని మాటలకి. సొంత బావ రాజుని చంపేంత పగ ఎందుకు పెంచుకున్నాడో అర్థం కాలేదు వాళ్ళకి. రాజ్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. వాళ్ళ మేనత్తకి కొడుకున్నాడన్న సంగతి తెలుసు, కానీ ఆ కొడుకు తన చావు కోసం ఎదురు చూస్తున్నాడని మాత్రం ఊహించలేదు. మీరు చెప్పింది నిజమే కదా అంటూ కంగారుగా అడిగాడు రాజ్. ప్రూఫ్ లేకుండా నేనేది చెప్పను సార్. ఈ పేపర్స్ చూడండి, మీకే అర్థమవుతుంది అంటూ కొన్ని పేపర్స్ రాజ్ చేతిలో పెట్టాడు. అవి రాకేష్ స్కూల్ రికార్డ్స్. అన్నింట్లోనూ మదర్గా, గార్డియన్గా కావేరి పేరు మాత్రమే ఉంది. అంతేకాదు, కావేరితో అతను కలిసున్న ఫోటో కూడా ఒకటి చూపించాడు డిటెక్టివ్. అవి చూస్తూనే తల పట్టుకున్నాడు రాజ్. సార్, మీ బావ మిమ్మల్ని చంపాలనుకోవటం ఏంటి అంటాడు అంజి. అదే నాకు అర్థం కావట్లేదు అంజి. అత్తయ్య మాకు దూరమైన తర్వాత తనని ఇబ్బంది పెట్టకూడదని ఎవ్వరూ తన దగ్గరికి వెళ్ళలేదు. కానీ వీడు నన్ను చంపాలనుకోవటం ఏంటో అర్థం కావటం లేదు అంటాడు రాజ్. సార్, నాకు ఆ రాహుల్ డిసౌజా మీదే డౌటు. వాడే చరణ్ని, చిచి అదే ఆ రాకేష్ని మ్యానిపులేట్ చేసి మీ మీదకి అస్త్రంలా వదులుంటాడు. యువర్ కరెక్ట్ అంజీ గారు. నాకు క్లారిటీగా తెలీదు. బట్ బెయిల్ రాగానే రాకేష్ వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా వెళ్లకుండా మొదటగా రాహుల్ డిసౌజానే కలిశాడు. ఇవే ఇప్పటి వరకు నేను సంపాదించిన ఇన్ఫర్మేషన్. ఇక మీదట నేను కొనసాగాలా, లేదంటే మ్యాటర్ ఇక్కడితో క్లోజ్ అయిందో క్లారిటీ ఇస్తే నా పని నేను చూసుకుంటాను అంటాడు డిటెక్టివ్. ఓకే మిస్టర్ యుగేందర్ అంటాడు. యా యుగేందర్, మీరు కంటిన్యూ అవ్వండి. రాకేష్ ప్రతి కదలిక నాకు తెలియాలి. మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే నాకు తెలియచేయండి. బీ కేర్ఫుల్. వాడి మీద మనం నిఘా పెట్టిన సంగతి వాడికి తెలియటానికి వీల్లేదు. తెలిస్తే జాగ్రత్త పడతాడు. అవన్నీ నేను చూసుకుంటాను సార్. మీరు నాకు మనీ పంపించండి చాలు అంటాడు. ఓకే అంజీ, ఆ సంగతి చూడు. అలాగే సార్ అంటూ యుగేందర్ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేశాడు అంజీ. అతను బాయ్ చెప్పి వెళ్ళిన తర్వాత ఆలోచనలో పడిపోయాడు రాజ్. ఎంత ఆలోచించినా రాకేష్ పగకి మూలం అర్థం కావటం లేదు. నిజానికి వాళ్ళ అత్తయ్య కావేరి గురించి కూడా అతనికి పూర్తిగా తెలీదు. లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత భర్తతో గొడవల కారణంగా కావేరి అందరికీ దూరంగా వెళ్ళిపోయిందని మాత్రమే తెలుసు. ఆలోచనలో మునిగిన రాజ్ అంజీ పిలుపుతో తేరుకుని బయటకొచ్చి కారులో కూర్చున్నాడు. అంజీ కూడా ఏం మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు. రాజ్, అంజీ ఇంటికి చేరేసరికి సాయంత్రం అయింది. వీళ్ళు కారు దిగగానే సీతమ్మ దగ్గరికి రావటంతో నవ్వుతూ ఆవిడ వైపు చూశారు. బాబు, ఉదయం నుంచి అమ్మాయి గారు గది నుంచి బయటికి రాలేదు. భోజనానికి పిలిస్తే తర్వాత తింటాను అన్నారు, కానీ ఏమీ తినలేదు. ఒకసారి చూడండి బాబు. సరే బామ్మ, నేను చూస్తాను అంటూ లోపలికి వచ్చాడు రాజ్. ఉదయం అతను వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అదే పొజిషన్లో దీనంగా కూర్చొని కనిపించింది. కీర్తి అంటూ అతని దగ్గరికి రావటంతో లేచి నిలబడింది. ఏంటి, భోజనం చేయలేదంట? ఇదంతా నా వల్ల కావటం లేదు ప్రణయ్, ప్లీజ్ నన్ను వదిలేయ్ అంటూ దండం పెట్టింది కీర్తి. రాజ్ తననే చూస్తూ ఉండిపోయాడు. ఆశ్రమం కోసం నా మనసును చంపుకొని ఒప్పుకున్నాను. మీకు కావాల్సింది నేనే కదా. అన్ని రోజులు ఉండలేను. ఈ ఒక్కరోజు నువ్వు కోరుకున్నట్టుగా నీకు నచ్చినట్టే ఉంటాను. ప్లీజ్ ఈ ఒక్క రాత్రి నాతో గడిపి రేపు నన్ను పంపించేయి ప్రణయ్. ఇంతకు మించి భరించటం నా వల్ల కాదు అంటుంది. తను ఏడుస్తూ చెప్పేసరికి రాజ్ మనసు బాధతో నిండిపోయింది. తనకి అతని ప్రేమ అర్థం అవ్వాలని తీసుకొచ్చాడు, కానీ
అది తన మనసుకు మరింతగా భారంగా మారుతుందని అర్థమైంది రాజ్కి. తన వైపే చూస్తూ రేపటి వరకెందుకు, ఇప్పుడే పంపించేస్తాను అంటూ తన చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. కారులో తనని తీసుకొని బయలుదేరాడు. అంజీ సార్ సార్ అని పిలిచినా రాజ్ పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు. కీర్తి కూడా అయోమయంలో పడిపోయింది అతని ప్రవర్తనకి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని కంగారుగా అడిగింది. నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడికి అంటాడు. అంటే పంపించేస్తున్నావా, మరి ఆశ్రమం అని అడిగేసరికి రాజ్ సీరియస్గా చూశాడు తన వైపు. అందులో 1000 మంది పిల్లలకి పైగా ఉన్నారు. వాళ్ళని రోడ్డుపాలు చేయొద్దు. నేను నీతో ఉంటాను. ఇంకెప్పుడు ఏమీ మాట్లాడను. కారు వెనక్కి తిప్పు అంటుంది. రాజ్ మౌనంగా ఉండేసరికి తన మనసులో భయం ఇంకా పెరిగింది. ప్లీజ్ కార్ ఆపు అని కీర్తి గట్టిగా అరిచేసరికి కార్ బ్రేక్ వేసి తన వైపు చూశాడు. తను కన్నీళ్లతో రాజ్ వైపు చూస్తూ, సారీ, నాకు ఆ ఆశ్రమం డాక్యుమెంట్స్ కావాలి. నన్ను వెనక్కి తీసుకెళ్ళు ప్లీజ్ ప్రణయ్ అంటూ అతని చేతులు పట్టుకుంది. రాజ్ విసురుగా తన చేతుల్ని విదిలించి కార్ దిగి నిలబడ్డాడు. ఎక్కడ ఆశ్రమం ఖాళీ చేయిస్తాడు అన్న కీర్తిలో టెన్షన్ ఎక్కువైపోయింది. ఆ టెన్షన్తో ఏసీ కార్లోనూ చెమటలు పడుతుంటే నెమ్మదిగా కార్ దిగి రాజ్ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది. తన వైపే చూశాడు రాజ్. నేను నీతో వస్తాను అంటున్నానుగా అంటుంది. అవసరం లేదు. నాకు అదే కావాలి అనుకుంటే దానికోసం నీ దగ్గరే పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు ఒక ఫోన్ చేశానంటే ఆ నిష వచ్చి నా ఒళ్ళో వాలుతుంది అంటాడు. కీర్తి చురుగ్గా అతని వైపు చూసింది. నువ్వు కావాలి అంటే అర్థం నీ ప్రేమ కావాలి అని అంటాడు. నా నుంచి ప్రేమని ఆశించిన వాడివైతే అబద్ధంతో నన్ను మోసం చేసేవాడివి కాదు అంటుంది. అబద్ధం మోసం అని గిరిగీసుకొని కూర్చుంటే నా మనసేలా అర్థమవుతుంది నీకు? అవును, అబద్ధం చెప్పాను. దానికి కారణం కూడా ఉంది. ఆ రోజు నాకు జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. ఆ క్షణం వాళ్ళ నుంచి నన్ను నేను కాపాడుకోవటానికి నీ ఆశ్రయం కోసం ఎవరూ లేరని అబద్ధం చెప్పాను. ఆ తర్వాత నీకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తే వాడు మళ్ళీ అటాక్ చేశాడు. నా వల్ల నువ్వెక్కడ ప్రాబ్లంలో ఇరుక్కుంటావో అని భయపడి ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ నీ వెంటున్నాను. నీకు నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించానో తెలుసా? కానీ నాకు తెలియకుండానే నీ మీద పెంచుకున్న ప్రేమ నాలో భయాన్ని సృష్టించింది. నువ్వు నాకెక్కడ దూరం అవుతావో అన్న భయంతో ఆ నిజాన్ని నీకంట పడకుండా జాగ్రత్త పడ్డాను. అందులో నా ప్రేమ కనిపించడం లేదా నీకు అంటాడు రాజ్. కీర్తి అతన్ని చూస్తూ ఉండిపోయింది. నాకు ఊహ తెలిసిన తర్వాత చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను గందరగోళంలో పడేసేవి. ఏది మంచి ఏది చెడి అని తెలియని వయసులోనే ఒక విచ్చలవిడితనంలో కూరుకుపోయాను. అది తప్పు అని తెలిసినా వదల్లేని ఒక మానసిక స్థితికి చేరుకున్నాను. కానీ ఎప్పుడైతే నిన్ను కలిశానో ఆ తర్వాత నాకు ఆ ఆలోచనే రాలేదు కీర్తి. నిన్ను దాటి ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని నాకు అర్థమైన క్షణం నా అడుగులు నీ దగ్గరే ఆగిపోయాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ ఆప్యాయత కోసం తల్లడిల్లానో ఆ ప్రేమని నీ ద్వారా పొందగలిగాను. దాన్ని దూరం చేసుకోలేకే నీ దగ్గర నిజం దాచాను కీర్తి, అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు. కీర్తి మౌనంగా ఉండిపోయింది. ఆశ్రమాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను నాతో తీసుకొచ్చింది నీ శరీరం కోసం కాదు, నీ ప్రేమ కోసం. నా కోసం ఆరాటపడే నీ మనసు కోసం. ఆ ప్రేమని ఎలా అయినా తిరిగి దక్కించుకోవాలనే ఆశతో చివరి అస్త్రంగా ఇలా బ్లాక్మెయిల్ చేసి నిన్ను నాతో ఉంచుకున్నాను. ఈ దగ్గరితనం మన మధ్య దూరాన్ని తగ్గించి నా ప్రేమను నీకు తెలియజేస్తుందని ఆశపడ్డాను. కానీ నువ్వు ఇంత భారంగా ఫీల్ అవుతున్నావని తెలిసిన తర్వాత నిన్ను బాధ పెడుతూ ఇక్కడ ఉంచలేను. పద అంటూ కారెక్కి కూర్చున్నాడు రాజ్. కీర్తి డైలమాలో పడిపోయింది. ఆ సంకట స్థితిలో ఏం ఆలోచించలేక కారులో కూర్చుంది. రాజ్ కార్ స్టార్ట్ చేశాడు. ఆ టైంకి ఫ్లైట్స్ ఏమీ అవైలబుల్గా లేకపోవడంతో కార్లోనే కంటిన్యూ అయ్యారు. ఇద్దరి మధ్యన మౌనమే రాజ్యం వెళుతుంటే కీర్తి అలసటగా నిద్రలోకి జారుకుంది. కాసేపటికి మెలకువ వచ్చింది కీర్తికి. కార్ ఆగి ఉంది. పక్కన రాజ్ కనిపించకపోయేసరికి కంగారుగా కార్ దిగి చుట్టూ చూస్తుంది. పక్కనే ఉన్న డాబాలో కూర్చుని కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళబోతూ ఆగిపోయింది. అది గమనించిన రాజ్ ఆ డాబాలో ఉన్న కుర్రాడితో కీర్తికి భోజనం పంపించాడు. ఉదయం నుంచి ఏమీ తినకపోవటంతో ఆకలిగా ఉండి మారు మాట్లాడకుండా తినేసింది. తను తిన్న తర్వాత బిల్ పే చేసి కార్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అతను తిన్నాడో లేదో అన్న అనుమానంతో రాజ్ని చూసింది. కానీ ఎలా మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలయ్యేసరికి ఇద్దరి మధ్య అదే మౌనం ఆవరించటంతో
కీర్తి ఆలోచనలు మునిగిపోయి బయటికి చూస్తూ కూర్చుంది. రాజ్ కూడా తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రాత్రంతా ప్రయాణం కొనసాగుతూ తెల్లవారుతుంది అనగా ఆశ్రమం దగ్గర కారు ఆపాడు. కీర్తి అతని వైపుకు చూసింది. భయపడకు, ఈ ఆశ్రమం మా తాతయ్య కల. దాన్ని నా సరదాల కోసం పాడు చేసేంత మూర్ఖుని కాదులే. 2 రోజుల్లో ఆ డాక్యుమెంట్స్ నీ దగ్గరికి చేరుతాయి. వెళ్ళు అని రాజ్ చెప్పేసరికి అతన్ని చూస్తూ కారు దిగింది కీర్తి. రాజ్ కూడా కారు దిగి నిలబడ్డాడు. అతని లైఫ్ మళ్ళీ నిస్సారంగా మారినట్టు అనిపించింది. కీర్తి ఆశ్రమం వైపు వేసే ఒక్కో అడుగు అతనికి దూరమైపోతున్న తన ప్రేమని గుర్తు చేస్తుంటే అక్కడ ఉండలేక కన్నీళ్లతో వెనుతిరిగాడు. మరుక్షణం అతని కడుపును చీల్చుతూ దిగింది పదునైన కత్తి. కళ్ళు తేలేస్తూ తనలో ఇమిడిన కత్తిని చూస్తూ ఎదురుగా ఉన్న మనిషిని చూశాడు. రాకేష్ గర్వంగా నవ్వుతూ ఆ కత్తిని బయటికి లాగేసరికి రక్తం బయటికి పొంగుకొచ్చింది. లోపలికి వెళ్తున్న కీర్తి అడుగు అక్కడే ఆగిపోయింది. రాజ్ అరవకపోయినా అతని నొప్పి తనకి తెలిసిందో ఏమో. వెనక్కి తిరిగి గాయపడిన రాజ్ని చూసి ప్రణయ్ అంటూ గట్టిగా అరుస్తూ అతని దగ్గరికి పరిగెత్తింది. గాయానికి చేతిని అడ్డు పెట్టుకుంటూ తూలి పడిపోయాడు రాజ్. ఆ వెంటనే కీర్తి అతన్ని చేరుకుని పట్టుకుంది. రాజ్ కీర్తిని చూసి నవ్వుతూ, ఇక నీకు నా బాధ ఉండదులే బంగారం, ఏడవకు అంటూ రాకేష్ వైపు చూశాడు. థ్యాంక్స్ బావా, ఈ గాయంతో నా మనసు గాయాన్ని మరిపించే ప్రయత్నం చేశావు. బ్రతుకుంటే మళ్ళీ కలుద్దామంటూ కళ్ళు మూసేశాడు. ప్రణయ్ అంటూ కీర్తి ఏడుస్తూ అతన్ని లేపే ప్రయత్నం చేసింది. అప్పటికే తన అరుపులు విని ఆశ్రమం బయట వాచ్మెన్ అందరినీ పిలవటంతో రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన మదర్ రాజు పరిస్థితి చూసి అక్కడున్న వాళ్ళ సహాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.